అందరికీ ఇది హైదరాబాద్‌లో మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ అనమాట. యాక్చువల్లీ నేను ఒక్కసారి కూడా తీసుకెళ్ళలేదు నన్ను. ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ప్రెగ్నెన్సీ టైంలో కూడా. సో, నాకు ఈ పార్క్ ఉందని కూడా తెలీదు. ఇది చాలా దగ్గర. సో, మా అమ్మ పార్క్‌కి వెళ్దాం అంటే నిషిత ఎప్పుడు ఇక్కడికే వెళ్తది డైలీ. నాకు తెలీక పార్క్ చాలా దూరము అని చెప్పాను. సో, అందుకే బావగారిని డ్రాప్ చేయమంటే, ఏంటి వీళ్ళు ఇక్కడికే డ్రాప్ చేయమన్నారని అనుకున్నారో ఏంటో. సో, నాకు తెలీదు కదా దగ్గరే అని చెప్పి. సో, డ్రాప్ చేస్తే ఇంకా వెళ్ళామన్నమాట. నాకైతే అంతగా ఏం నచ్చలేదు. ఇది కూకట్పల్లి దగ్గర ఉంటదనమాట. చాలా పెద్ద పార్క్ అంట. నేను అంత ఎక్స్‌ప్లోర్ చేయలేదు. జస్ట్ మోన్విత కూడా ఉండడం వలన నేను ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాను. జస్ట్ నిషిత ఆడుకుంటుంటే అలా చూడడం, అలా జస్ట్ ఏదో అలా అలా ఆడుకున్నాము. అమ్మ కూడా వచ్చారు. ఇంట్లో ఉండమంటే ఉండకుండా వచ్చారు. సో, తర్వాత వాళ్ళు అంటే మాకు బ్యాక్ టు బ్యాక్ ఉందనమాట. యాక్చువల్‌గా ఈరోజు కూడా మేము బయటికి వెళ్ళేవాళ్ళము. బట్ ఏంటంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు కదా. సో, మా హస్బెండ్ లేకపోతే ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. ఉన్నారనుకోండి ఏదో గొడవ పడ గోల చేసో బయటికి తీసుకెళ్ళమని అడిగేదాన్ని. బట్ ఆప్షన్ లేదు. ఇంకా అందుకే ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పి మా అమ్మమ్మకి కూడా బోర్ కొడుతుంది కదా అని ఈవినింగ్ ఇలా పార్క్కి వచ్చాము. మోన్విత కూడా తనకి మనుషులు కావాలన్నమాట. చూడాలి, అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో, తనకు కూడా బాగుంటుంది కదా అని చెప్పి అలా వచ్చాము. కిడ్స్‌కి ఇలా ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటారు. సో, మీరు కూడా ఖాళీ ఉంటే డెఫినెట్లీ తీసుకెళ్ళండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.